ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మీనరాశి వారికి జూన్ 1, 2, 3 తేదీల్లో వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంది, వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలను ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ యొక్క వీడియోని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి కొన్ని వీడియోలు చేయడం కోసం ఇంకా మంచి కామెంట్స్ అనేవి అయితే మాత్రం పెట్టండి. మరి ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి మీనరాశి పూర్వభాద్రపదం భాద్ర 4వ పాదము, ఉత్తర భాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు చెందినవారు మన మీనరాశిలోకి వస్తారు. మీనరాశి రాశి చక్రములో 12వ రాశి, ఇది చివరి రాశి. అయితే మీనరాశి వారికి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మీనరాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలవారు. ఈ రాశి వారికి సహజంగా కలగలిపే సున్నితమైన మనస్తత్వం అనేది ఉంటుంది. వీళ్ళ జీవితాన్ని ఒక కళ రూపంగా చూసేవారి ఒకటి గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా తమ కళల లోకములో జీవించగలరు. దీనివల్ల ఎప్పటికప్పుడు వాస్తవాన్ని పట్టించుకోకుండా తమ భావోద్వేగానికే ప్రాధాన్యత అనేది ఇస్తుంటారు. మీరం వారు సహజంగా సున్నితమైనటువంటి హృదయం కలిగి ఉంటారు. ఒకరికి ఏమైనా కష్టముంటే వాళ్ళకు ముందుగా సాయం చేయాలనే ఆత్మాభిమానం వీళ్ళకి ఉంటుంది. ఇవాంటి తరములో ఇలాంటి లక్షణాలు, ఇలాంటి విలువలు చాలా తక్కువైనవి. అయితే ఈ ఉండటం వీళ్ళకి చాలా మంచి వరమే. కానీ అదే సమయంలో వీళ్ళు కొంచెం ఎక్కువగా నమ్మకం పడి కొంతమంది చేసా మోసపోవచ్చు. అందుకే ఈ రాశి వారికి ఆత్మస్థైర్యము, వివేకము కూడా పెంచుకోవాలి. వీళ్ళలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. రచనలు, సంగీతం, కళలు, ఇలా ఏదైనా కళలకు సంబంధించినటువంటి పనుల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. కానీ ఓ డిసిప్లైన్కి, గమ్యానికి కట్టుబడి ఉండడంలో కొంత జాప్యం చూపిస్తారు. అందుకే ప్రస్తుత జనరేషన్కి సరిపోయేలా వీరిలో ప్రాక్టికాలిటీ మరియు సమయపాలన కూడా ఉండాలి. మీనరాశి వారు మంచివారే, కానీ వారిని మంచి వాళ్ళ ఉపయోగించుకునే వారు తప్పకుండా ఉంటారు. కాబట్టి నో చెప్పడం నేర్చుకోవాలి వీరు. అదే వాళ్ళ మనస్తత్వానికి కావలసిన ముఖ్యమైనటువంటి మార్పు. చివరిగా చెప్పాలంటే, మీనరాశి వారు కలత కలిగించే ప్రపంచములో ఓ సానుభూతి, ప్రేమ అనే మార్గాన్ని చూపించేవారు వారుగా ఉండగలరు. కానీ అందుకే తగినంత అంతర్గత శక్తిని పెంపొందించుకోవాలి. అయితే ఈ యొక్క మీనరాశి వారు ఎప్పుడూ కూడా ఏంటంటే ఆ కళల ప్రపంచంలోంచి బయటికి వచ్చి రియాలిటీలో ఉండి ఎప్పుడూ కూడా నో చెప్పడం అనేది నేర్చుకొని ఉండడం అనేది చాలా మంచిది. అయితే వీరికి జూన్ 1, 2, 3 ఈ 3 రోజుల్లో కూడా జరగబోయేది అంటే కుటుంబ పరంగా కానీ అన్ని విధాలుగా వీరికి ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈరోజు చూసుకున్నట్లయితే వీరు ఈ 3 రోజుల్లో కుటుంబంలో సానుకూలమైనటువంటి వాతావరణం అనేది కలిగి ఉంటారు. పాత మనస్పర్ధలు తగ్గి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆర్థికంగా ఈరోజు స్థిరంగా ఉండవచ్చు. కొన్ని అనుకోని ఖర్చులు ఎదురైనా అవి మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావం చేయవు. అంటే ఏదైనా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి తప్ప
ప్రత్యేకించి మీకేమీ పెద్ద ఖర్చులు అనేవి అయితే మాత్రం ఈ 3 రోజుల్లో ఉండకపోవచ్చు అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఉండవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం అనేది ఉంది. అందువల్ల ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. ఈ రోజుల్లో జంక్ ఫుడ్స్ అలాంటివి తింటూ ఉన్నారు, చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా సరే. కాకపోతే ఏంటంటే మీరు ఈ 3 days కూడా ఆహారం విషయంలో చాలా శ్రద్ధ వహించి వీలైనంత వరకు ఇంట్లో తినడం వల్ల చాలా మంచిది మీకైతే మాత్రం. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఇదైపోయింది. ఉద్యోగపరంగా అయితే మాత్రం ఉద్యోగపరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది, న్యూట్రల్గా. కాకపోతే కొత్త బాధ్యతలు అనేవి మీ మీదకి రావచ్చు. వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. జీవిత భాగస్వామి పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఈ 3 రోజుల్లో జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఒకరిని ఒకరు మద్దతుగా ఉండి అనుబంధాన్ని బలపరిచే సమయం ఇది. కాబట్టి మీ ఇల్లాలతో లేదంటే మీ భర్తతో మీరు చాలా జాగ్రత్తగా ఉంటూ వారిని సంతోషపరిచే ప్రయత్నం అనేది ఈ 3 రోజులు చేయడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంత అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. ఇక రియల్ ఎస్టేట్లో తీసుకున్నట్లయితే కనుక స్థిరాస్తి వ్యవహారాల్లో ఈ రోజైతే మాత్రం అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు చేయాలనుకుంటే అన్ని వివరాలు పరిశీలించాలి. అంటే డాక్యుమెంట్స్ కానీ ఉంటాయి కదా, దానికి సంబంధించినవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మీరు చూసుకున్నట్లయితే కనుక ఏదో పెద్ద స్థాయిలో మీకు ఒక శుభవార్త ఉన్నట్లుగా కూడా అన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే ఇక రైతుల విషయంలో చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగానికి ఇప్పుడు కొంచెం సాధారణంగానే ఉంది. వాతావరణాన్ని గమనించి తగిన చర్యలు మీరు తీసుకోవడం మంచిది. అయితే మీకు జూన్ మధ్య భాగం నుంచి కొంచెం అంతా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి వాతావరణాలు అనేవి మీకు ఏర్పడే అవకాశం ఉంది. ఇక చదువు విషయంలో అయితే మాత్రము పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు తప్పకుండా చాలా ప్రిపేర్డ్గా ఉంటూ మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం పట్టుదలపై మీరు నిలబడే ప్రయత్నం అనేది చేయండి. మీకు అనుకున్నటువంటి ప్రయత్నం అనేది సిద్ధిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకంగా కొందరు స్త్రీలతో ఏర్పడే కొన్ని ప్రయత్నాలు, కొన్ని ప్రయోజనాలు అనేవి అయితే మాత్రం వాటిల్లో ఉన్నాయి. కాకపోతే నాచితూచి అడుగు వేయాలి. అవేంటంటే కొన్ని శుభవార్తలే ఉన్నాయి, చెడుగా అయితే మాత్రం లేదు. అలాగే మీకు గురుబలం ప్రస్తుతం గురుగ్రహం మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక అభివృద్ధి, జ్ఞాన వృద్ధికి సహాయపడుతుంది. అలాగే మీరేంటంటే ఈ యొక్క 3వ తేదీ నాడు ఎవరికి కూడా అప్పు ఇచ్చే విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి, అలాగే ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకుండా చాలా వరకు మీరు కట్టుదిట్టంగా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. అలాగే మీ రహస్యాలు, మీ విషయాలు తెలుసుకొని ఒక వ్యక్తి మిమ్మల్ని అనుసరించి, అంటే మీ స్నేహితుడు కావచ్చు, లేదంటే మీకు సంబంధించిన రిలేటివ్ కానీ బంధువు కానీ కావచ్చు, ఇలాంటి వారు మిమ్మల్ని మీ యొక్క ప్రయత్నాన్ని అన్నింటి కూడా పరిశీలించి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఒకటైతే మాత్రం కొంచెం ఎక్కువగా కనపడుతుంది. అందువల్ల ఈ 3 రోజుల్లో ఎవరో కూడా మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే మాత్రం చెప్పేసేసి అనుకోవాలి. ఇక చూసుకున్నట్లయితే మీరు పాటించవలసిన నియమాలు, ఈరోజు మీరేంటంటే ధ్యానము, ఈ 3 రోజులు కూడా ధ్యానము కానీ అలాగే దైవ ప్రయత్నాలు చేయడం వల్ల ప్రశాంతతను అందిస్తుంది. సమయానికి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అవసరమైనటువంటి ఖర్చులను మాత్రమే పెట్టుకోండి. మనీ పొదుపు చేసుకోవడం వల్ల మంచిది. నెగిటివ్ ఆలోచన నుంచి చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇదండి మీనరాశి వారికి సంబంధించినటువంటి జాతక వివరణ. మరి నీ మీనరాశి వారికి సంబంధించినటువంటి పంచాంగము. మరి మా వివరణ మీకు నచ్చినట్లయితే మా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైనటువంటి కామెంట్ను మాకు
పంపించండి. మీకు కావాల్సిన వీడియోలు మేము చేస్తాం. థ్యాంక్ యూ.